కొంతమంది కుల సంఘం నాయకులు ఏమాత్రం ఆధారాలు లేకోకుండా నా మీద అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి వీటిలోని నిజానిజాలు ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది, అగత్యం ఉంది. కాబట్టే నేను కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చేయదలుచుకున్నాను. దయచేసి దీని అందరూ పూర్తిగా వినాలి, చదవాలని చెప్పి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కొంతమంది కుల సంఘం నాయకులు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, అవగాహన లేక చేస్తున్నారో, కావాల్సిగా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 7 మంది డైరెక్టర్లు ఉన్నాము. ఈ 7 మంది డైరెక్టర్లో ఒక్క డైరెక్టర్ అయినా ఆదినారాయణ మిగతా 6 మంది డైరెక్టర్లకు తెలియకోకుండా, వాళ్ళ అనుమతి లేకోకుండా ఒక ఫేక్ రిజల్యూషన్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి, అత్యంత విలువైన నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్న 102 ఎకరాల భూములను తన పేరుతో, తన భార్య పేరుతో, కొడుకు పేరుతో, బామ్మర్ది పేరుతో, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్రమంగా. దీన్ని తిరిగి మూడో పార్టీకి 26 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని మీద మాకు ఒక్క సెంటు కూడా భూమి లేదు మిగతా డైరెక్టర్లకు. నాకు కానీ, విష్ణువర్ధన్ రెడ్డికి కానీ, అరుణాకు కానీ, వెంకట ప్రసాద్ రెడ్డి కానీ మా పేరు మీద ఈ 250 ఎకరాల్లో ఒక్క సెంటు కూడా రిజిస్ట్రేషన్ మా పేరుతో లేదు. అంతా కంపెనీ పేరుతో ఉంది. ఆదినారాయణ మాకు తెలియకోకుండా అక్రమంగా 102 ఎకరాలు, తనకు రావాల్సింది 20 ఎకరాలు అయితే 102 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటే ఆయనకు న్యాయం జరిగిందా, మాకు న్యాయం జరిగిందా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఈ కుల సంఘం నాయకులు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా ఆదినారాయణ బాగా అన్యాయం చేయడమే కాకుండా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అడవి బ్రాహ్మణపల్లిలో కానీ, తాండాలో కానీ, ఎస్కే యూనివర్సిటీ దగ్గర కానీ, కియా భూముల చుట్టుపక్కల కానీ, చిలమత్తూరు మండలము సోమగుడి దగ్గర కానీ వందలాది ఎకరాలు 1B అడంగులు మార్చి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని చెప్పి పుంకాలుగా పత్రికలోనూ మీడియాలో వస్తూ ఉంటే అటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? మీ